భూ కబ్జాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ పార్టీలో మీ చుట్టూ ఉన్నటువంటి నాయకులు ఎంతమంది భూ కబ్జాలు చేశారో ఫస్ట్ అది తెలుసుకోండి. మీ చుట్టూ ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి భూ కబ్జాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, అరాచకాల వల్లే మిమ్మల్ని తిరుపతి నియోజకవర్గం ప్రజలు తిరుపతిలో మిమ్మల్ని గెలవనీయకుండా డిపాజిట్ లేకుండా పక్కన కూర్చోబెట్టారు. మీరు నిజంగా తిరుపతి ప్రజల మీద మక్కువ, ప్రేమ, అభిమానం లాంటిది ఏదైనా ఉంటే ప్రజా సమస్యల మీద, నిజమైన ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. అంతేగాని గతంలో చేసిన విధంగా అబద్ధాన్ని నిజంగా పదే పదే చెప్తూ, నిజాన్ని అబద్ధం చేసి పదే పదే చెప్పి ప్రజల్ని మోసం చేసే విధంగా మానుకోవాలని చెప్పి కూడా మేము మీకు తెలియజేస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీరు చేసినటువంటి దుర్మార్గపు పనులు కానీ, భూ కబ్జాలు కానీ, దోపిడీలు కానీ, దౌర్జన్యంగా వసూలు చేయడంలో కానీ ఇంకా చాలా ఉన్నాయి. కల్తీ లడ్డు విషయంలో కానీ, హుండీ డబ్బు విషయంలో కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకున్నారు ప్రజలు. మళ్ళా మా దగ్గర చెప్పించొద్దండి. దయచేసి ఒక వ్యక్తి మీద అనవసరంగా మీరు ఒక రాజకీయంలో ఉన్నటువంటి నిజాలు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా నేను సూచన చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేసే, ఇప్పుడు గతంలో కూడా చైతన్య అనే పిల్లోడు చేశాడు. వాళ్ళు కూడా బయట వచ్చారు, మాట్లాడుతున్నారు. గతంలో అక్కడ కూడా హీరో హోండా షోరూమ్ పక్కన కూడా ఏదో చేశారు. వాళ్ళు న్యాయం కోసం తిరుగుతున్నారు. డాక్యుమెంట్స్ ఇప్పుడు ఏదైనా ఉంటే వాళ్ళలాగా మేమే పోయి అక్కడ నిలబడుకొని న్యాయం చేస్తాము, మేమే దాన్ని ఎంక్వైరీ చేస్తామనేది కాదు. మా ప్రభుత్వం కానీ, మా పార్టీ నాయకులు కానీ ఎవరైనా కూడా మా అధిష్టానం ఏదైనా అన్యాయం జరిగిందని వాళ్ళు ఆడికి వెళ్తే దానికి సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళడము, డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించి నిజాలు తెలుసుకొని న్యాయం చేస్తాం. దానికి సమయం పడుతుంది. చాలా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం తిరుపతిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేసినటువంటి భూ కబ్జాలు ఏదైతే ఉన్నాయో, ప్రభుత్వ భూములు ఏదైతే దాన్ని ఆక్రమించుకున్నారో వాటి అన్నిటి మీద కూడా పర్యవేక్షణ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. అడ్డగుడ్డోలుగా నిర్ణయం తీసుకునే వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు కాదు, మా లోకేష్ బాబు గారు కాదు. న్యాయపరంగా తీసుకుంటారు. న్యాయం జరగాలంటే సమయం కావాలి, న్యాయ విచారణ కావాలని కూడా సమయం కావాలి. కాబట్టి సమయం ఆసన్నమైంది. ఒక్కొక్కటి అన్నీ జరుగుతాయి. తిరుపతిలో జరిగినటువంటి పైన కూడా ఖచ్చితంగా అతి త్వరలోనే అన్నిని సమాధానం